అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. సంబంధాలు బాగుంటాయి. ఈరోజు ప్రేమ విషయంలో సఫలీకృతం అవుతారు. ఎవరైతే ఇప్పటి వరకు ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ప్రేమ అకస్మాత్తుగా ఎదుర్కోబోతుంది. ఈరోజు ప్రేమ మీకు ఎదురైనప్పుడు మీకు మనసులో సంతోషం అనేది రావడం జరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాల్సి ఉంటుంది. అంత చురుకుగా కూడా పనులు చేయగలుగుతారు. వివిధ విషయాలను కూడా జాగ్రత్తగా కొనసాగించాలి. అధికారులతోటి మరి మంచి ప్రవర్తనను కూడా కొనసాగించాలి. రిస్క్ తీసుకోవడం గురించి ఈరోజు ఆలోచించకండి. రాత్రిపూట ప్రయాణాలు చేయడం మానుకోండి. లేకపోతే మాత్రం ఈరోజు ఇబ్బందులు పాలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారు మాత్రం ధైర్యం మరియు శౌర్యం అనేది పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఎక్కువగా చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించడానికి ఈరోజు మీ స్నేహితులు సహకారం అనేది అందజేస్తారు. ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వారిని దూరంగా ఉంచండి. నిపుణులు కూడా సీనియర్లతోటి సమావేశం అవుతారు. ఈరోజు మరి ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి కూడా పెరిగిపోతుంది. ఈ రాశి వారి నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇవ్వడం సాధ్యమవుతుంది. మరి ఎక్కువగా ఈ రోజు మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించడం వలన దోష నివారణ జరుగుతుంది. ఎవరికైనా సరే ఈ రోజు వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే దాన్ని నివారణ చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. దాని కొరకు ఈరోజు 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాస్తు దోషాలు నెగిటివిటీలు అన్నీ కూడా తొలగించబడతాయి. ఇంటి నుండి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మరి ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించండి, పూజించండి, అన్నదానము చేయండి. మీకు ఇక అన్ని శుభాలే కలుగుతాయి. సంతానము లేని వారికి కూడా సంతాన యోగము కలుగుతుంది. ఇక ఎవరికైతే మరి సంతానం గురించి మరి చింతలు ఆలోచనలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా తీరే మార్గం లభిస్తుంది. అప్పుల బాధ ఉన్నట్లయితే కనుక అప్పుల బాధ కూడా వెంటనే తీరిపోవడానికి మార్గం లభిస్తుంది. ఈరోజు ఎవరికైతే మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఉపశమనం లభించే అవకాశం కూడా లభిస్తుంది. ఈరోజు రాశివారు మాత్రము ప్రజలతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులైతే ప్రయోజనం పొందుతారు. విదేశాలకు సంబంధించిన పనులైతే రోజు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం కూడా లభిస్తుంది. కుటుంబంలో ఆనందం అనేది రావడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి. పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. మీ కృషికి మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు. నిలిచిపోయినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఆ పనులు కూడా మీరు పూర్తి చేసుకునే సామర్థ్యం మీకు అందుతుంది. డబ్బు ప్రయోజనాల కోసం మీ ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము డబ్బును ఆదా చేసి పొదుపు చేయాలి అనే ఆలోచనను ప్రారంభంలోనికి తెస్తారు. ఈరోజు ఈ సమయంలో చేసినటువంటి మార్పులు పరిస్థితులు ఈరోజు మీకు చాలా బాగా సహకారం అందజేస్తాయి. ఆశయాలు కేవలం ఆలోచనలతో వల్ల కాకుండా ఆచరణలో పెట్టడం ద్వారా మీరు పనులు చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. దానివల్ల మీరు మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. సంబంధంలో కూడా పారదర్శకతను తీసుకురావడం సంభవమవుతుంది. ప్రేమ సఫలీకృతం అవుతుంది. ఎవరైతే మీకు దోషులు ఉన్నారో వారిని శిక్షించడం అనేది జరుగుతుంది. శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. మీరు ఈరోజు కనుక 2 ముత్తపు శంఖాలను తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చినట్లయితే మీకు ఎటువంటి హాని అనేది శత్రుల నుంచి దరిచేరకుండా ఉంటుంది. మరియు ఎవరైనా సరే శత్రులు మీకు హాని తలపెట్టాలి అని చూసినా కూడా వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది తరచకుండా ఉంటుంది. మీకు వారి వల్ల లాభమే చేరుతుంది. ఉత్సాహంగా మీరు పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఈరోజు ఉంటారు. మీకు ఈరోజు ఉదయం పూట మరి ఈరోజు కనుక మీరు చక్కగా రావి చెట్టు కింద వెళ్ళి మీరు ఈరోజు దీపం వెలిగించి పాలు నీటిని రావి చెట్టు వేళ్లకు సమర్పించి తడి మట్టిని నుదుటిపైన తిలకంలాగా పట్టించుకున్నట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎప్పటి నుండో బాధపడుతున్న అనారోగ్య సమస్యలు సైతం తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 95 మరి లక్కీ కలర్ అయితే మరి ఆవాలు.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.